హాయ్ హలో నమస్తే. 'గూష్కోర్ పండిట్' అనేటువంటి సినిమా కాంట్రవర్సీ ఏందంటే 'గూష్కోర్ పండిట్' సినిమా కాంట్రవర్సీ ఏంటంటే ఈ మనోజ్ బాజ్‌పేయి అనే అతను మరి అది సినిమానా లేకపోతే ఐ థింక్ మనోజ్ బాజ్‌పేయి అనే అతను ఎప్పుడు కూడా ఇదే చేస్తాడు, ఏమంటారు, వెబ్ సిరీస్ చేస్తాడు, వెబ్ సిరీస్ అనుకుంటా. 'గూష్కోర్ పండిట్' అని ఒక వెబ్ సిరీస్ చేస్తుంటే అది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఏంటి కాంట్రవర్సీ అంటే గూష్కోర్ అంటే బ్రైబ్ టేకర్ అని అర్థం, లంచాలు తీసుకునేవాడు అని అర్థం. పండిట్ అంటే మీకు తెలుసు కదా, పండిట్ అంటే గుడిలో ఉండేటువంటి ప్రీస్టు, హిందూ స్కాలర్లని వాళ్ళు ప్రీస్ట్ అంటారు. సో లంచాలు తీసుకునేటువంటి ప్రీస్టు, హిందూ స్కాలరు అని టైటిల్ పెట్టాడని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. కోర్టులో కేసు వేశారు, పిల్లేశారు ఆ సినిమా మీద. ఆ సినిమాని ఆపండి అని. మోరోవర్ ఐ థింక్ ఎనిమిది ధర్నాలు ఏం చేస్తారు కదా, చేస్తున్నారు ఇప్పుడు బయట. అతను ఏమంటాడంటే, డైరెక్టర్ ఏమంటాడంటే, సినిమాలో మేబీ సమ్ ఫేక్ గాడ్ మెన్ కొంతమంది ఉంటారు కదా, దొంగ బాబాలు, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తాడేమో. ఎందుకంటే సినిమా బయటకు వస్తే లోపల ఏముందో తెలియదు, ఎంత టైటిల్ని బట్టి గొడవ ఇప్పుడంతా, లోపల ఏముందో తెలియదు. ఓకే, టెంపుల్ మధ్యవర్తులు ఉంటారు కదా, మిడిల్ మెన్, కొంతమంది కరప్టెడ్ ప్రీస్టులు ఉంటారు. సో వీళ్ళందరిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతి సినిమాలో మంచి ఉండేది, చెడు ఉండేది. ఓకే, ఇక్కడ కొంతమంది దొంగ బాబాలను చూపిస్తున్నారు అంటే కంపల్సరీగా మంచి బాబాలను చూపిస్తారు దాంట్లో, ఎనీ సినిమా అయినా సరే. ఇప్పుడు సమరసింహారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, రెడ్ల మీద సినిమా తీశారు, ఫ్యాక్షన్ సినిమాలు తీశారు. దాంట్లో హీరో రెడ్డి ఉన్నాయి, విలన్ కూడా రెడ్డి ఉన్నాయి. చౌదరి, నరసింహ చౌదరి, ఆ చౌదరి, ఈ చౌదరి మీద సినిమాలు తీశారు. విలన్ చౌదరి ఉంటాడు, హీరో కూడా చౌదరి ఉంటాడు. ఓకే, హీరో నుంచి మనం ఒక చౌదరి మీద నుంచి మనం హీరోయిజం తీసుకుంటారు, ఒక చౌదరి నుంచి విలన్ తీసుకుంటారు. ఒక రెడ్డి నుంచి సినిమాల్లో హీరోయిజం తీసుకుంటే ఇంకొక రెడ్డి నుంచి విలనిజం అడాప్ట్ చేస్తారు. ప్రతి సినిమాలు అలానే ఉంటాయి కదా. ఒకవేళ ఇప్పుడు ఈ సినిమాలో కూడా, ఈ వెబ్ సిరీస్లో కూడా కొంతమంది దొంగ బాబాలను చూపించారు అని అంటే కొంతమంది మంచి బాబాలను 100% చూపిస్తారు కదా అతను. సో వాళ్ళు పాజిటివ్గా ఆలోచించకుండా దీన్ని గొడవ చేస్తున్నారేమో అని నా అనుమానం. ఇప్పుడు ఎవరు గొడవ చేస్తారు? పూజారులు అంటే ఇంకే భారతీయ జనతా పార్టీ లెడ్ ఇకో సిస్టమ్ ఆఫ్ బీజేపీ వాళ్ళు ఇప్పుడు గొడవ చేస్తున్నారు. ఎందుకంటే అంటే ప్రీస్టులు అంటే పూజారులు బ్రాహ్మణ్సే కదా, బ్రాహ్మణ్స్ని మీరు కరప్టెడ్గా చూపిస్తున్నారు వెబ్ సిరీస్లో అని దాని మీద కోర్టుకు వెళ్ళారనమాట. అది ఈ గూష్కోర్, వాట్ ఈస్ ద మూవీ నేమ్, గూష్కోర్ పండిట్. ఓకే, అది మూవీ వెబ్ సిరీస్ పేరు అది. ఓకే, దాన్ని హిందువులకి అవమానంగా మనం భావించకూడదు. ఎందుకంటే హిందూ సొసైటీకి మంచి చేయొచ్చు కదా సినిమా. ఇప్పుడు టెంపుల్లో కరప్షన్ జరుగుతుందని ఎక్స్పోజ్ చేశాడు అనుకోండి అతను, మేబీ టెంపుల్ కరప్షన్ ఆగిపోతే మంచిది కదా హిందువులకి. హిందూ సొసైటీని క్లీన్ చేస్తారు కదా సినిమా ద్వారా. ఫేక్ బాబాస్ అని ఎక్స్పోజ్ చేశాడు అనుకోండి, ఎవరైనా నిజంగా ఫేక్ బాబాస్ ఉంటే అది మొత్తం ఆపేస్తారు. సో దట్ విల్ డూ గుడ్ టు ది హిందూ సొసైటీ. రిలీజియస్ డొనేషన్ స్కామ్స్ అట్లాంటివి ఏమైనా జరిగినాయనుకోండి, డొనేషన్ స్కామ్లు అని అంటే తిరుపతి అన్న ఏమంటారు, గుడులు మొత్తం, ఇప్పుడు గుడుల్లో హుండీలు పెడతారు కదా, ఆ హుండీల్లో వచ్చిన డబ్బులకి స్కామ్, అదే మన తిరుపతిలో ఎవరో ఒక అతను డబ్బులు లోపల వేసుకున్నాడు అనేది జరుగుతుంది కదా, పరకామణి కేసు. అలాగే స్కామ్స్ అనమాట. అట్లాంటి స్కాములు చూపించాడు అనుకోండి అతను, అది మంచి జరిగేది కదా హిందూ సొసైటీకి. దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు సినిమాని అనేది ఇప్పుడు అర్థం కాల. హిందూ ఫెయిత్ని రాజకీయం చేస్తారని ఒకవేళ దాంట్లో చూపించడం మనకు తెలియదు, అదే చెప్తారు. సినిమా బయటకు వస్తే కానీ తెలీదు. ఎందుకు ఈ కాంట్రవర్సీ మొత్తం టైటిల్ మీద, గూష్కోర్ పండిట్ అని టైటిల్ మీద జరుగుతుంది, ఆ వెబ్ సిరీస్ మీద. ఓకే, అంటే అది బీజేపీ ఎకో సిస్టమ్ మొత్తం కూడా, బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు మొత్తం కూడా ఆ సినిమాని బ్యాన్ చేయండి అని కోర్టులు కూడా వెళ్ళారు. అది జరుగుతుంది ఇప్పుడు. సరే, ఏదైనా ఇప్పుడు హిందూ వేదాల్లో కూడా దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ పషండి. పషండి అంటే హిందూ స్క్రిప్చర్సే, హిందూ వేదాలు చెప్తుంది. పషండి అంటే గ్రీడీ ప్రీస్ట్, అత్యాశ కలిగినటువంటి అర్చకుడిని పసండి అని పిలుస్తారని వేదాల్లోనే ఉంది. ఒకవేళ ఆ లైన్ తీసుకున్న సినిమా తీసి ఉండొచ్చు కదా. వేదాల్లో ఉన్న దాన్ని పట్టుకొని తన సినిమాలు అంటే వెబ్ సిరీస్ తీస్తున్నాడే మనకు తెలియదు కదా.
ఇంకొకటి ధర్మద్రోహి, ఫేక్ గురువుని ఈ దొంగ బాబాలు మొత్తాన్ని ధర్మద్రోహి అంటారని వేదాల్లోనే రాసి ఉంది. మేబీ ఆ ధర్మద్రోహుల గురించి అతను ఎక్స్పోజ్ చేస్తున్నాడేమో వెబ్ సిరీస్లో. సో దాన్ని పాజిటివ్గా తీసుకుంటే హిందూ సొసైటీకి మంచి పని చేసింది అది. దాన్ని నెగిటివ్గా తీసుకొని ఇదిగో మనం అన్నీ బయట పెట్టేస్తారు, ఎక్కడెక్కడ స్కాములు చేస్తారు, ఇవన్నీ కూడా బయటకు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఒకవేళ ఆపితే అది డిఫరెంట్ ఇష్యూ. సొసైటీని, హిందూ సొసైటీని, హిందూ టెంపుల్స్ని, నిజాయితీని, ఆనెస్ట్గా టెంపుల్స్ మొత్తం మీద మనం క్లీన్ చేయాలి అంటే దాన్ని అలౌ చేస్తే అతను ఎక్స్పోజ్ చేయవచ్చేమో. ఏం చెప్తాడు మ్యాక్సిమం ఒక వెబ్ సిరీస్లో, ఏం చెప్తాడు మ్యాక్సిమం? దాంట్లో ఏమైనా ఫేక్ స్వామీజీలు ఉంటే, టెంపుల్ మేనేజర్స్ ఏమైనా స్కామ్ చేస్తుంటే, ఫ్రాడ్ చేస్తుంటే బాబాలు, దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చేమో అతను. ఆనెస్ట్ పీపుల్ని చూపించకుండా ఫేక్ పీపుల్ని చూపించినాడు కదా. ఆనెస్ట్ స్పిరిచువల్ పీపుల్ని చూపిస్తారు కదా, ఆనెస్ట్ పూజారులను కూడా చూపిస్తారు కదా, దాంట్లో ప్రతి సినిమాలో చూపిస్తారు కదా అది. ఓకే, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు విఐపి దర్శన్ టికెట్లు అమ్ముతున్నారని, టెంపుల్ బ్రోకర్స్, డొనేషన్ ర్యాకెట్లు, ఇట్లాంటివన్నీ బయట పెడతాడని వీళ్ళు అపోజ్ చేస్తున్నారేమో అని సోషల్ మీడియాలో అపోనెంట్స్ మాట్లాడుతున్నటువంటి విషయం. గతంలో పూలే మీద సినిమా వచ్చింది 2025లో. పూలే మీద సినిమా వస్తే, జ్యోతిరావు అండ్ సావిత్రిబాయి పూలే మీద సినిమా తీస్తే దాన్ని వీళ్ళు కావాలని అడ్డుకొని సెన్సార్ బోర్డుకి పంపిస్తే సెన్సార్ బోర్డు కొన్ని పదాలు తొలగించమన్నది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ వాళ్ళని ఎట్టన్నారని తొలగించమంది. పూలే అండ్ జ్యోతిరాబాయి పూలే అండ్ సావిత్రిబాయి పూలే సినిమాని అతను పబ్లిక్గా ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ బయటకు వచ్చి పబ్లిక్గా తిట్టాడు. సెన్సర్షిప్ ప్రాసెస్ మొత్తాన్ని క్రిటిసైజ్ చేశాడు అతను. ఏమని, నేను గతంలో జరిగింది దాన్ని చూపిస్తున్నాను ఇక్కడ. గతంలో జరిగింది, జ్యోతిరాబాయి పూలే అండ్ సావిత్రిబాయి పూలే వాళ్ళిద్దరూ సొసైటీతో కొట్లాడి మూఢాచారాల వెనక కొట్లాడితే నేను సినిమా తీశాను. దాన్ని జరిగింది యాజ్ ఇట్ ఈస్గా సినిమా తీస్తే నువ్వు తొలగించమంటే నువ్వు హిస్టరీని వక్రీకరించినట్టు కాదా అని అతను అనురాగ్ కశ్యప్ అతను క్రిటిసైజ్ చేశాడు సెన్సర్షిప్ని. వాళ్ళు ఏమన్నారు, కమ్యూనిటీ వాళ్ళు హట్ అవుతారు, నువ్వు దాన్ని తీసేయండి. మరి వాళ్ళు చేశారు కదా, అప్పుడు చేసింది బయటకు ఎక్స్పోజ్ చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నారని నేను అనలేదు కదా. గతంలో చేశారని చూపిస్తున్నాను, హిస్టరీని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నువ్వు యూ షుడ్ నాట్ కంట్రోల్ మీ అని అనురాగ్ కశ్యప్ చెప్పింది. ఆజా నచ్చలే 2007లో ఇదేదో ఒక సినిమా పాటలో ఇదేదో ఉందంట, మోహీ కాల్స్ హిమ్సెల్ఫ్ సొనార్ అని. దాని అర్థం ఏంటో తెలియదు. ఓకే, అంటే నీకు ఎలా తెలిసి ఇవన్నీ సినిమాలు మొత్తం బట్టి పెట్టినాను కాదు, ఒక ఆర్టికల్ చదివి ఒక ఆర్టికల్లో రాసింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఇవన్నీ ఎలా చెప్తానంటే ఏదో ఒక ఆర్టికల్ చదువుతా, ఆన్లైన్లో ఏదో ఒక ఆర్టికల్ దొరికింది నాకు. ఆర్టికల్లో ఒకటి కాదు 4-5 ఆర్టికల్ చదివి దాంట్లో బెస్ట్ పికప్ చేసి మీకు చెప్తాను అనమాట. నేను ఇది ఒక ఆర్టికల్ చదివి మీకు చెప్తాను. దాంట్లో ఉన్నది ఎవరో రాస్తారు కదా, వాట్ ఈస్ ద ఎక్స్ప్లెయినింగ్ ద కాంట్రవర్సీ ఆఫ్ గూష్కోర్ పండిట్ సినిమా కాంట్రవర్సీ అని ఆర్టికల్ చదివి చెప్తాను మీకు. ఆర్టికల్ 15 2019 అని ఒక సినిమా వచ్చిందంటే, ఈ ఆర్టికల్ 15 2019 సినిమాల్లో ఇక్కడ పొలిటికల్ సోషల్ సర్కిల్ మీద సినిమా తీశాడంటే అక్కడ గొడవ చేశారు. సాయిరాత్ 2016లో ఒక మరాఠీ సినిమా వచ్చిందంట, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల గురించి, ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఆనర్ కిల్లింగ్ చేశారని చెప్పి సినిమాలో చూపించాడట. మరాఠీ సినిమాలో సాయిరాత్ అనేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇది ఆనర్ కిల్లింగ్ మీద. అక్కడ లోకల్ కొంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గొడవ చేశారు. అక్కడ ఆనర్ కిల్లింగ్ మీరు ఇట్లాంటి సినిమాలు చూపిస్తే లోయర్ కులస్తులు వచ్చి మా అమ్మాయిని లవ్ చేస్తారు వాళ్ళు అని గొడవ చేశారట. అంటే అర్థం, లోయర్ కులస్తులు వచ్చి మా అమ్మాయిని కదిలిస్తే మేము చంపేస్తాము, పర్మిషన్ ఇవ్వండి అని అడిగినట్ట. ఓకే, అదే మరాఠీ 2016లో సాయిరత్ సినిమా ఆరోపణ. అమరాన్ మూవీ 2024లో అమరాన్ మూవీ కొద్ది ముస్లిమ్స్ని నెగిటివ్గా చూపించారని, చావా మూవీలో ముస్లిమ్స్ని నెగిటివ్గా చూపించారని, ఉదయపూర్ ఫైల్స్ అది కోర్టు ఆపేసింది. ఉదయపూర్ ఫైల్స్ యాక్చువల్గా అనౌన్స్ చేశారు, కోర్టు ఆపేసింది దాన్ని, ఎవరో కోర్టులో ఇస్తాయి. ఓకే, ఇప్పుడు గతంలో కేరళ స్టోరీ అని ఒక సినిమా తీశారు. కేరళ స్టోరీలో ముస్లిమ్స్ ఎలాగా లవ్ జిహాద్ పేరుతోటి హిందువుల అమ్మాయిల్ని ఎలాగా ట్రాప్ చేసి కన్వర్షన్ చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు అనే దాన్ని చూపించాడు కేరళ స్టోరీలో.
ఏమన్నా ముస్లిమ్స్ని మీరు వ్యతిరేకంగా చూపించారంటే అది జరుగుతుంది, అది జరిగింది చూపిస్తున్నాము, నిజంగా ఇది జరుగుతుందని ఆర్గ్యూ చేశారు. మరి ఇప్పుడు ఇతను తీసే సినిమా అదే కదా, ఫేక్ బాబాలు, గూష్కర్ అంటే బ్రైబరీ పండిట్ గురించి సినిమా తీస్తున్నాడు అతను. వీళ్ళు అపోజ్ చేశారనమాట దాన్ని, లేదు తీయటానికి లేదని. మీరు గతంలో కేరళ స్టోరీ తీశారు కదా, ఒక మతంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని మీరు ఎక్స్పోజ్ చేశారు, మంచి పని చేశారు కేరళ స్టోరీ, దట్ ఈస్ గుడ్. మీరు ఆ సినిమా తీయటం వల్ల కొద్దిగా అలర్ట్ అయింది, పబ్లిక్ అలర్ట్ అవుతారు. ఓ ఇట్లా వాళ్ళు వచ్చి లవ్ పేరుతోటి హిందూ అమ్మాయిల్ని ఇలా సులువుగా ట్రాప్ చేసి ఈ టెర్రరిజంలోకి తీసుకెళ్తారా అని కేరళ స్టోరీని మీరు ఎక్స్పోజ్ చేశారు. బట్ ఇలాగ ఇప్పుడు ఇతను కూడా ఎలా చేయాలి, ఇతను కూడా ఎలా చేస్తే ఈ ఫేక్ బాబాలు ఏం చేస్తారు అనేది అతను ఎక్స్పోజ్ చేస్తారు కదా, సొసైటీకి మంచిది కదా. ఫైనల్గా పద్మావతి సినిమా తీశారు, అలావుద్దీన్ ఖిల్జీ ముస్లిం రూలర్ని అతన్ని విలన్గా చూపించారట అని ముస్లిమ్స్ గొడవ చేశారు పద్మావతి సినిమాలో. తన్హాజీ అన్సంగ్ వారియర్ 2020 అని ఇది ఒక హిందీ మరాఠా హీరో అంట, ముస్లింని విలన్గా చూపించారని ముస్లిమ్స్ గొడవ చేశారంట. ఏక్ ప్రేమ్ కథ గదర్ ఏక్ ప్రేమ్ కథ అంటే ఏందో మరి ఇది. ఓకే, కంట్రవర్షియల్ ముస్లిమ్స్ అంటే ఇక్కడ కూడా ముస్లిం గొడవేనంట. సో ఇట్లాగా చాలా సినిమాలు తీశారు. గతంలో ఒక ఇదేదో సినిమా ఇదండి, ఏం సినిమా ఇప్పుడు చెప్పాడు, ఆదివాసీలని ట్రైబల్స్ని బ్యాంబూ బాయ్స్ 2002లో బ్యాంబూ బాయ్స్ అని ఒక సినిమా వచ్చిందంట. దాంట్లో ట్రైబల్ పిల్లల్ని దొంగలుగా రౌడీలుగా చూపించారు, ట్రైబల్ పిల్లలు ఎలాగో దొంగతనాలు చేస్తారని చూపించారు బ్యాంబూ బాయ్స్లో. మరి అది RRR సినిమాలో ఏదో కాంట్రవర్సీ ఉందంట. జెంటిల్మెన్ 1993లో వచ్చిన ఒక జెంటిల్మెన్ సినిమాలో అప్పర్ క్యాస్ట్ రిజర్వేషన్ పాలసీ వల్ల అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని యాంగిల్లో చూపించాడట. జెంటిల్మెన్ 1993లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చూపించాడట. ఓకే, సో ఇది మ్యాటర్ ఇదంతా. ఓకే, ఇది అసలు ఎనివే ఇదంతా చెప్పాను. కాంట్రవర్సీ ఏంటి అసలు ఈ గూష్కోర్ పండిట్ అనే ఈ వెబ్ సిరీస్ కాంట్రవర్సీ ఏంటి ప్రస్తుతానికి అంటే బీజేపీ సోషల్ మీడియాలో సెన్సేషన్గా రన్ అవుతున్నటువంటి ఇది ఒకటి. ఎందుకంటే అందుకే ఆబ్వియస్లీ హిందూ ప్రీస్టుల్ని దొంగబాబాలని ఎక్స్పోజ్ చేస్తున్నారని చెప్పేసి, ప్లస్ ఎక్కువగా బ్రాహ్మిన్స్ లడ్ చేయబడింది కాబట్టి బీజేపీ. సో అది సోషల్ మీడియాలో ఎక్కువగా తిరుగుతున్న ఒక సినిమా కాంట్రవర్సీ మీకు చెప్పాను. ఐ థింక్ నేను అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు దీని మీద. సో అందుకే నేను థ్యాంక్ యూ, నమస్కారం.